అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు SIM గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి మొక్కలకి కావాల్సిన బయోచార్ని తయారు చేసే విధానం అండి. ఆ బయోచార్ అనేది మన మొక్కలు హెల్దీగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఏంటంటే పువ్వులు అనేవి పెద్ద సైజులో చాలా బాగా వస్తాయండి. మనం పండ్ల మొక్కలు గట్ట పెంచుకుంటూ ఉంటాం కదా, పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు గట్ట పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ కూరగాయ మొక్కలు గట్ట పెద్ద సైజులో రావడానికి ఈ బయోచార్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ బయోచార్ని నేను నా పద్ధతిలో ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రండి నేను ఎలా తయారు చేయాలో చెప్తాను. బయోచార్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆవు పేడతో తయారు చేసిన పిడకలండి. ఒకవేళ మీరు ఆవు పేడతో తయారు చేసిన పిడకలు కనుక మీ దగ్గర లేకపోతే మాగిన పశువుల ఎరువు అనేది తీసుకోండి. ఎంత మాగితే అంత మంచిదండి. బాగా ఎండిపోయినట్టు ఉండాలి. ఇవి నేను చాలా రోజుల క్రితం అనేది ఎండబెట్టిన పిడకలండి ఇవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బొగ్గులు. ఇవి బొగ్గులండి. ఇవి రసాయనాలు వాడని మట్టి, ఏ కెమికల్స్ కూడా వాడకూడదు. మంచిగా చెట్లనే పెరుగుతాయి కదా, దాని దగ్గర తీసుకొచ్చిన మట్టి అండి. 1/2 కేజీ బెల్లం. ఇప్పుడు ఈ తయారు చేసుకునే విధానం ఎలా అన్నది నేను ఇప్పుడు చెప్తాను. మీ దగ్గర మాగిన పశువుల ఎరువు ఉంటే తీసుకోండి. లేదు అంటే ఈ పిడకల్ని చిన్న చిన్న ముక్కలుగా మీరు చేసుకోండి. మీకు ఎంతగా వీలైతే అంత చిన్న ముక్కలు అనేవి చేసుకోండి. నా దగ్గర పశువుల ఎరువు మాగిందైతే లేదు, కొంచెం పచ్చిగానే ఉంది. దాంతో మనం బయోచార్ అనేది తయారు చేయకూడదు. అందువల్ల నేను ఏం చేశానంటే పిడకలు అనేవి తీసుకున్నాను. ఇవి పెట్టి నాకు 6 months పైగా అవుతుంది. నేను బాగా ఎండగా ఉండేటప్పుడు ఈ పిడకలు అనేవి పెట్టుకొని నేను నిల్వ అనేది చేసుకుంటూ ఉంటాను. మీ దగ్గర పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువులు తీసుకోండి. లేదంటే మేకలు గొర్రెలు గట్ట ఉంటాయి కదా, ఆ ఎరువు ఉంటే ఆ ఎరువు తీసుకోండి. వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ తీసుకోండి. ఏదైనా పర్వాలేదు. నేను అన్ని విధాలుగా తెలుసుకొని మీకు చెప్తున్నాను. చూసారా, ఇలా చిన్న చిన్న పీసెస్ లా చేసుకోండి. మన మొక్కలు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా పశువుల ఎరువు అనేది బాగా ఎండిపోయిందై ఉండాలి. పచ్చిదై ఉంటే గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యి మన మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎండిపోయిందే తీసుకోవాలి. ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత మంచిది. అందువల్ల మీరు బాగా మాగిన పశువుల ఎరువు తీసుకోండి. నాలాగా మీరు కూడా పిడకలతో చేసుకుంటే చాలా మంచిది. మీరు పువ్వులు ఇప్పుడు చూపించాను కదా, గులాబీ పువ్వులు ఎంత పెద్ద సైజులో వచ్చాయో. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన వీడియోలకి ఈ పెట్టిన వీడియోలకి కూడా ఎంత తేడా ఉన్నదన్నది నేను నా మొక్కలపై ప్రయోగించిన తర్వాతే మీకు చెప్తున్నాను. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొకరికి ఆ వీడియో అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
చూసారా, ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా మీరు చేసుకోండి. నేను కొన్ని చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను చిన్న చిన్న పీసెస్ లాగా చేసి తీసుకొని వచ్చాను, ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతుంది కదా, అందువల్ల. చూసారా, ఇరుగుతుంటే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అదే అప్పుడే చేసామనుకోండి అవి రావు. చాలా రోజులు నిల్వ ఉంచామనుకోండి తొందరగా విరిగిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఈ బకెట్కి ఎత్తుకుందాం. మీరు సమాన క్వాంటిటీలో అయితే చేసుకోవాలి బయోచార్ అనేది. ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది చూసారా, ఈ కంటైనర్తో ఎంత అయితే మనము పశువుల ఎరువు అనేది తీసుకుంటున్నామో అంతే బొగ్గులు అనేవి తీసుకోవాలి. చూసారా, ఇలాగా ఇలా ఇలాంటిది ప్లాస్టిక్ కంటైనర్ ఏదైనా తీసుకోండి. దీంతో మాగిన పశువుల ఎరువు అనేది తీసుకోండి. సరిపోదేమో బహుశా, ఒకవేళ సరిపోతే మనం కిందన కలుపుకుందాం. సేమ్ సమాన క్వాంటిటీలో బొగ్గులు అనేవి తీసుకోవాలి. ఈ బొగ్గుల్ని మాగిన పశువుల ఎరువుని రెండింటిని ఇప్పుడు కలుపుకుందామండి. ఈ బయోచార్ తయారైన తర్వాత అన్ని ఫెర్టిలైజర్స్ ఎలా అయితే మన మొక్కలకి ఇస్తామో, అంటే మొక్క చుట్టూ కాండానికి దూరంగా పెద్ద మొక్క అయితే 2 గుప్పెళ్ళు, చిన్న మొక్క అయితే 1 గుప్పుడు వేసుకోవాలండి. ఈ బయోచార్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇందులో బొగ్గులు అనేవి ఉండడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది అండ్ రూట్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనం ఈ బయోచార్ని మొక్కలకు ఇచ్చిన తర్వాత ఎటువంటి వేపపిండి కలపనవసరం లేదు, ఎందుకంటే బయోచార్ అనేది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది మరియు సోల్ రిలీజ్ ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. మన మొక్కలకు లిక్విడ్ రూపంలో కానీ సాలిడ్ రూపంలో కానీ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, మనం రోజు వాటర్ పోస్తూ ఉంటే అవి డ్రైనేజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ బయోచార్ అనేది మన మొక్కలకు ఏవైతే పోషకాలు అందిస్తూ ఉన్నాయో అవన్నీ స్లోగా మన మొక్కలకు అందిస్తూ ఉంటుంది ఈ బయోచార్. ఈ బయోచార్ అనేది మన మొక్కలకు నెలకొకసారి లేదా 2 నెలలకి ఒకసారి మనం ఇస్తూ ఉండాలండి. ఇది 1 లీటర్ వాటర్ అండి. ఇది 1/2 కేజీ బెల్లం. ఈ బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి. పనికిరాని బెల్లం అయినా పర్వాలేదండి, నల్ల బెల్లం, ఇలాంటి బెల్లం, ఎర్ర బెల్లం, ఏ బెల్లం అయినా పర్వాలేదు. ఈ బెల్లం అనేది వాటర్లో బాగా కలిసిపోవాలి, అందుకే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి, తొందరగా కలిసిపోతుంది. ఈ బయోచార్ అనేది 15 రోజుల వరకు, 15 రోజులు అయితే కానీ మనకి తయారవదు. ఈ 15 రోజులు కూడా ఇదే వాటర్ని మనం ఉపయోగించాలి, కాబట్టి కొంచెం కేర్గా చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో వేసేద్దాం. ఈ బెల్లం దీన్ని బొగ్గులకి, ఈ మాగిన పశువుల ఎరువులకి ఏం చేస్తుందంటే సూక్ష్మ జీవులను పెంపొందించడానికి ఈ తీపి పదార్థం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి.
ఈ బెల్లంను వాటర్లో కరిగే వరకు కలుపుకోండి. ఈ బెల్లాన్ని మీరు ముందుగానే కలిపి పెట్టుకోండి. నేను మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడు కలుపుతున్నాను. మట్టి నేను కలిపిన మట్టి అయితే ఏదైతే మట్టి ఉంది కదా, అది కెమికల్ వాడిన మట్టి అండి. మీ దగ్గర ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి తీసుకోండి, లేదా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మట్టి దొరుకుతుంది, ఆ మట్టి తీసుకోండి. నేను కలిపిన బొగ్గులకి అండ్ మాగిన పశువుల ఎరుకి పావు వంతు వాటా అయితే మట్టిని తీసుకున్నాను. ఆ మూడింటిని బాగా కలుపుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కలుపుకోండి. కంటైనర్లోనికి మీరు రోజు ఇలా చిలకరించి మొత్తం కలిసేటట్టు కలపండి. తడిపొడిగా ఉండేటట్టు చూసుకోండి. తడిగా ఉండకూడదు, అలాగని పొడిగా ఉండకూడదు. తడి పొడిగా ఉండేటట్టు చూసుకొని ఇలా ఒక కంటైనర్లోనికి ఆ మిశ్రమాన్ని మీరు ఎత్తుకోండి. పెద్ద బొగ్గులు కాబట్టి మీకు అలా కనిపిస్తుందండి. చిన్న చిన్న బొగ్గులు ఉంటే మీరు తీసుకోండి. ఇది తయారవుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుందండి. అంటే దీన్ని నిండా వేసుకున్నాం కదా, 15 days వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ 15 days అయ్యేసరికి ఇంకా డౌన్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ కంటైనర్ అనేది దానికి సరిపోద్ది. ఈ 15 days కూడా ఏం చేయాలి అనేసి అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మనము ఈ బెల్లం కలిపిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని అందులో వేసి ఇలాగా పైకి కిందకి అనేది కలుపుకోవాలి. ఇంత క్వాంటిటీలో దీని నిండా ఉంటుంది కాబట్టి మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండదు. కాబట్టి కొంచెం ఇలాగా పైకి ఇలా 2 చేతులతోటి కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా 15 days అనేది పక్కన పెడితేనే తయారవుతుంది. ఇందులో తెల్లటివి ఉండిపోయాయి కదా, అందువల్ల దీన్ని మరి అందులో వేయటం లేదండి. ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇవి వేస్తే మళ్ళీ అది పాడైపోతుంది. అందువల్ల ఇది వేయటం లేదు, పక్కకు పడేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం దీన్ని 15 రోజులు నీడలో ఉంచుకోవాలని చెప్పాను కదా, దీనిపైన సన్నంగా ఉండే క్లాత్ ఏదైనా మూత పెట్టుకొని ఇలా పైన కవర్ చేసుకొని పక్కన నీడలో ఉంచుకోండి. మన దగ్గర సన్నంగా ఉండే క్లాత్ లేదు. ఈ చున్నీ దొరికింది నాకు, సన్నంగా ఉంది. ఈ చున్నీని ఇలాగా పైన కప్పేసి నీడలో 15 రోజులు అయితే ఉంచామనుకోండి, మనకి బయోచార్ అనేది తయారవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ ఏం చేయాలనేసి అంటే ఇలా ఓపెన్ చేసి, తాడుతో అయితే ఏం కట్ అవసరం లేదు, ఇలా ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం బెల్లం నీళ్ళు అనేవి ఇలాగ పైన చిలకరించి ఇలాగా కిందకి పైకి ఇలా కదుపుతూ ఉన్నాం అనుకోండి, ఇలాగ పైన ఇలా చల్లి ఇలా కలిపామనుకోండి, మరి కొంచెం నీళ్ళు చల్లండి. ఇలా కలిపితే మరి కొంచెం నీళ్ళు కలిపేసి అలా కొంచెం తేమ మీకు కనిపిస్తుంది కదా, తడి పొడిగా ఉంది బొగ్గు అనేది, అలాగా చేసుకోవాలి. అలా అనేసి మరీ ఎండిపోకూడదు, అలా అనేసి కొంచెం తడిగా కూడా ఉండకూడదు, తడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. 15 రోజులు అయితేనే ఈ ఫెర్టిలైజర్ అనేది తయారవుతుందండి. అది బయోచార్ తయారు చేసుకునే విధానం. నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.